అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నవమి రోజు ఖచ్చితంగా పెసరపప్పు పానకం దేవుని దగ్గర పెట్టాలి కాబట్టి ఈరోజు నేను మొదలు పెట్టడం పెసరపప్పుని నానేయటంతోనే మొదలు పెట్టానండి. సో పెసరపప్పు ఎందుకంటే కొంచెంసేపు నానాలి కదా, అందుకే 2 సార్లు వాష్ చేసి నీళ్ళు పోసి పెట్టాను. అలాగే పానకం కోసం బెల్లం కూడా కట్ చేసుకుంటున్నానండి. సో బెల్లంని ఇలా పౌడర్ లాగా సన్నగా కట్ చేసుకొని వేరే గిన్నెలోకి మార్చుకొని వాటర్ వేసి పెట్టాను. సో ఈ లోపల మనం వంట చేసి ప్రసాదం చేసే లోపల ఇవి నానిపోతాయి అన్నమాట. అందుకని ఫస్ట్ పెసరపప్పు బెల్లం తరిగేసి పానకం కోసం బెల్లం కూడా నానేసాను. ఇప్పుడు ప్రసాదం కోసం నేను వైట్ రైస్ కడిగేసి రైస్ కుక్కర్లో పెట్టానండి. అలాగే పచ్చడి కోసం ఫస్ట్ బీరకాయ పచ్చడి చేస్తున్నానండి. దానికోసం ఫస్ట్ పల్లీలు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర, మెంతులు, మినపప్పు, శనగపప్పు, కొన్ని ధనియాలు కూడా తీసుకొని వేయించుకున్నానండి. అవి వేగిన తర్వాత లాస్ట్లో ఎండుమిర్చి వేసి వేయించుకున్నాను. ఎండుమిర్చి ఎక్కువ టైం పట్టదు కదా, అందుకని లాస్ట్లో వేసి వేయించుకొని మిక్సీ జార్లోకి మార్చుకున్నానండి. సో అలాగే ఇప్పుడు బీరకాయ పచ్చడి అన్నా కాబట్టి బీరకాయకి పీల్ తీసేసి సన్నగా తరుక్కున్నాను. కాకపోతే అలవాటుతో ఏదైనా ఎప్పుడైనా కర్రీ చేస్తే మనం బీరకాయకి పీల్ తీస్తాం కాబట్టి ఆ ధ్యాసలోనే తీసేసాను. కాకపోతే పచ్చడి కాబట్టి మళ్ళీ ఓకే అనేసి రెండింటిని వాడానండి. మామూలుగా పచ్చడి కాబట్టి పీల్ తీయకుండా అలాగే వేసేయచ్చు. నేను మర్చిపోయి అలా చేసి రెండింటిని కలిపే వేసేసాను అనమాట మళ్ళీ. సో ఇలాగ మనం మీడియం సైజులో తరుక్కొని ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని బీరకాయ తొక్కతో సహా వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక టమాటా కూడా నేను కొంచెం మీడియం సైజ్ పెద్ద టమాటా తీసుకున్నాను, అది వేసుకొని కొంచెం చింతపండు కూడా వేసుకొని బాగా మగ్గించుకున్నానండి. సో ఇప్పుడు అది చల్లార్చుకోవాలి. సో దాంట్లో కొంచెం కొత్తిమీర వేసి కలిపేసి పక్కకు పెట్టాను. కొంచెం చల్లగైన తర్వాత మిక్సీకి పట్టాలనేసి. సో ఇప్పుడు మిక్సీ జార్లో ఆల్రెడీ మనం మసాలా వేసాం కదా, అందులోనే పల్లీలకు కూడా పొట్టు తీసేసి వేసుకోవాలండి. అలాగే చల్లగైపోయిన బీరకాయ టమాటాను కూడా వేసేసి ఇలా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. దాంట్లోకి ఇప్పుడు మనము ఇలా తిరువాత పెట్టేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుందండి. సో నేను ఇలా పోపు వేసుకొని ఒక ఎండుమిర్చి వేసేసుకొని మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా ఇలా పోపులో వేసేసి కలిపేసానండి. నేను మిక్సీలో ఉప్పు వేయటం మర్చిపోయానండి. సో ఇప్పుడు ఉప్పు వేసుకొని కలిపేసుకున్నాను అనమాట. సో ఇలా కలుపుకున్న దాన్ని మనం ఒక బౌల్లోకి మార్చేసుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోతుందండి. దీన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఆలూ ఫ్రై చేస్తున్నానండి. ఫస్ట్ ఆలూ ఫ్రైకి ఈసారి నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. ఫస్ట్ ఆలూ అనేది పీల్ తీసేసి ఇలా సన్నగా తరుక్కున్న తర్వాత నేను బౌల్లో వాటర్ వేసుకొని నేను 50% వరకు ఫస్ట్ ఇలా వాటర్లో ఉడికించానండి. ఇది 50% ఎలా కొంచెం నొక్కితే తెలుస్తుంది కదా, నేను కొంచెం ఇలా బాయిల్ మరలు ఇట్లా నీళ్ళు మరుగొచ్చేంత వరకు ఉంచేసి తీసేసి నీళ్ళు వడబోసేసానండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేశాను. ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్తో డిఫరెంట్ టెక్స్చర్తో వచ్చింది. నాకు ఈ టైప్ ఆఫ్ ఆలూ ఫ్రై అనేది కొంచెం బాగా నచ్చిందండి. ఎప్పుడు ఒకటేలాగా కాకుండా నేను ఈసారి ఇలా ట్రై చేశాను. మామూలుగా ఆలూ ఫ్రై అంటే డైరెక్ట్గానే ఆయిల్లో చేస్తాను, బట్ ఈసారి అలా ఉడికించి చేశానండి. నాకు టెక్స్చర్ అనేది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. టేస్ట్ కూడా కొంచెం వేరుగా ఉందన్నమాట. సో ఇప్పుడు అలా ఫ్రై చేసుకున్న వాటిని నేను మళ్ళీ వేరే ప్యాన్లో కొంచెం పోపు వేసుకొని ఉప్పు, కారము, గ్రేటెడ్ కోకోనట్ ఉందండి, అది వేసుకొని లైట్గా పసుపు వేసేసుకొని అవి కలుపుకున్న తర్వాత మనము ఫ్రై చేసుకున్న పొటాటోస్ని వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుంటే ఇలా బాగుంటుందండి. సో అలా ఇప్పుడు మనము నవమి కోసం చేసే ప్రసాదంలో ఫస్ట్ పచ్చడి అయిపోయిందండి. అలాగే ఇప్పుడు ఈ ఆలూ ఫ్రై కూడా ఇలా కలిపేసుకొని ఇది కూడా వేరే బౌల్లోకి తీసేసుకుంటే మనకి ఫ్రై అనేది కూడా రెడీ అయిపోతుంది అనమాట. సో దీన్ని పక్కకు పెట్టేసుకోనండి. అలాగే నేను కందిపప్పుని ముందుగానే కడిగి పెట్టుకున్నానండి. ఒక 10 నిమిషాలు నానుతుందని చెప్పేసి ఆ ఫ్రై అయిపోయినాక పప్పును కూడా ఉడికిచ్చేసుకొని స్మూత్గా స్మాష్ చేసుకున్నాను. ఇది ముద్దపప్పు అండి, అందుకే నేను ఇలా కొంచెం గట్టిగా ప్రిపేర్ చేశాను అనమాట. అలాగే ఈ పప్పుతో సాయంత్రం నేను పప్పు భక్షం కూడా చూపిస్తానండి. ఇది చాలా బాగుంటుంది. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళు ఇప్పుడు చూసి తెలుసుకుంటారండి. సో బట్ ప్రసాదానికి మాత్రం నేను ఇలా తిరవాతేసేసి చప్పటి పప్పు లాగానే పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు ఈ పప్పుని ఇలా పక్కకు పెట్టేసుకొని ఉడికించిన దీంట్లోనే కుక్కర్లో ఉడికిస్తాం కదా పప్పు, ఇంకా కొంచెం పప్పు ఉండిపోయిందండి దాంట్లో. సో రసం కూడా
పెట్టేస్తే ఆ పప్పు టేస్ట్‌తో చాలా బావుంటుందని చెప్పేసి, ఆ వాటర్ ఏసేసి నేను మిక్సీ పట్టుకున్న టమాటాని కూడా వేసేసి, రసంలో నేను ధనియాలు, జీలకర్ర, కొంచెం ఎండి ఫ్రై చేసిన మిర్చి వేసేసి మసాలా వేసానండి. సో, అది మరలిపోతే రసం అనేది అయిపోతుంది. అలాగే కొంచెం కలర్ రైస్ ఉంటే బావుంటుందని చెప్పేసి నేను లెమన్ రైస్ కలిపానండి. సో, పోపేసేసి మిర్చి, పల్లీలు వేయించుకున్న తర్వాత ఉప్పు, పసుపు, అలాగే నిమ్మకాయ రసము, కొంచెం కొత్తిమీర కూడా వేసేసి కొంచెం గ్రేటెడ్ కోకోనట్ కూడా వేసానండి. చాలా బావుంటది. సో, ఇలా వేసిన తర్వాత మనము అన్నం కలిపేసి దీంట్లో ఉడికించుకున్న రైస్ వేసేస్తే మనకి లెమన్ రైస్ కూడా రెడీ అయిపోతుందనమాట. ఇప్పుడు లాస్ట్ ఫినిషింగ్ అండి. పండగ అంటేనే మనము దేవుని దగ్గర పెట్టేది ప్రసాదము, స్వీట్ అనేది ఉండాలి. సో, ఇప్పుడు ఆ స్వీట్ కోసము నేను ఒక పాలేసుకున్నానండి. 200 ml వరకు పాలేసుకున్నాను. ఆల్రెడీ ఉడికిపోయిన రైస్ ఉంది కాబట్టి పాలనేది ఒక మరుగు వచ్చిన తర్వాత నేను రైస్ వేసుకున్నానండి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత నేను 1 బౌల్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో, దానికి హాఫ్ కంటే కొంచెం తక్కువగా బెల్లం తీసుకోవాలండి. అప్పుడు కరెక్ట్‌గా సరిపోతుంది. సో, ఇలా బెల్లం కూడా వేసుకొని ఇలా బాగా మరిగిపోయి దగ్గరకు వచ్చేసినప్పుడు మనకు బెల్లం పొంగల్ అనేది కూడా రెడీ అయిపోతుంది. సో, నేను ఇప్పుడు అది పక్కకు పెట్టేసుకొని నెయ్యిలో జీడిపప్పు వేయించేసానండి. అంతే ఈ రోజుకి ప్రసాదంలోకి అన్ని వెరైటీస్ అయిపోయాయండి. సో, ఇప్పుడు అన్నీ చూపిస్తున్నాను ఏం చేశానా అని. పానకము, పెసరపప్పు, అలాగే వైట్ రైస్, లెమన్ రైస్, పాయసము, లాస్ట్‌లో చేసిన పాయసము, అలాగే ఇది పచ్చడి, పప్పు, ఆలు ఫ్రై, రసం అండి. లాస్ట్‌లో పెరుగు. పండగ అంటేనే పెరుగుతోనే ఫినిష్ చేయాలండి. అలా అన్నీ చేసిన తర్వాత దేవుని దగ్గర నివేదించాను. సో, ఇలా నా పండగ రోజున అంతా చక్కగా జరిగిందండి. సో, మీ పండగ కూడా అలాగే జరిగిందని అనుకుంటున్నాను. సో, అలాగే నేను పప్పు భక్షం అని చెప్పాను కదా! సాయంత్రం పూట మిగిలిపోయిన ఆ చప్పడి పప్పులో కొంచెము మిరియాల పొడి, సాల్ట్, కారము, అలాగే పుట్నాల పొడి అంటారు కదా! పుట్నాల పప్పులు ఉంటాయి కదా! దాంతో మిక్సీ పట్టానండి. ఇది కొంచెము బైండింగ్ కోసము ఆ పొడి వేసాననమాట. ఇలా మనకు బాల్ లాగా ముద్ద రావడానికి నేను ఆ పప్పుల పొడి అనేది యూజ్ చేశాను. ఇలా వచ్చిన తర్వాత అన్ని బాల్స్ చేసి రెడీ పెట్టుకొని నేను మైదా పిండి కలుపుకున్నానండి. భక్షాల పిండి అంటారు కదా! సో, మైదా పిండిలో కొంచెం సాల్ట్, నూనె వేసుకొని, వాటర్ వేసుకొని ఇలా బాగా మెత్తగా తడుపుకోవాలి. ఒక అరగంట పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ బాగా బీట్ చేసుకొని ఇలా నేను చూపించినట్టు తీసుకొని మనం అదే పప్పు భక్షంతో బాల్ చేసాం కదా! దాన్ని ఇన్సర్ట్ చేసేసి ఇలా ఒక కవర్ మీద మనం చేసుకోవాలండి. నేను పైన ఇంకొక కవర్ కూడా కట్ చేసి దాంతో ఇలా పళ్ళెం బోలిగా అంటాం కదా! అలా పళ్ళెంలాగా పెద్దగా చేసేసాననమాట. ఇంతేనండి. ఇలా ఇప్పుడు పెన్నం మీద నూనె పెట్టేసి మనం చేసుకున్న భక్షాన్ని ఇలా వేసేస్తే మనకు పప్పు భక్షం అనేది అయిపోతుందనమాట. సో, మీకు పప్పు భక్షం అనేది ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలపండి. నా ఫేవరెట్ మాత్రం పూర్ణం భక్షం కంటే పప్పు భక్షమే నాకు చాలా ఇష్టం అనమాట. సో, అందుకే నేను ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే ఇలా ప్రిపేర్ చేసుకొని తింటూ ఉంటాను. బాగుంటుందన్నమాట. సో, ఈరోజు రెసిపీస్ అన్నీ మీకు ఎలా అనిపించాయో నాకు చెప్పండి. సో, ఇంతేనండి. సో, నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.